అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పది 4వ తిరువాయమిడి పురవై ఆయిచ్చేరోడు పోస్తడు అనేటువంటి తిరువాయమిడి కృష్ణావతార చేష్టితాలని అనుభవిస్తూ ఉన్నారు ఆళ్వార్లు ఈ తిరువాయమిడి. అందులో 6వ పాటు కృష్ణனுடைய ప్రతికూల నిరసన పరంపరయ్యే అనుభవిக்கப்பట్టయన కోరు మనోదుఃఖం ఎల్లై ఎంగిరారు. 145వ పేజీలో 145వ పేజీ మా కోసం. కృష్ణ పరమాత్మ యొక్క శత్రు నిరసన పరంపరలని అనుభవించేటువంటి నాకు ఒక దుఃఖం, ఒక మనోదుఃఖం ఎల్లై, నాకే మనోదుఃఖము లేదండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. பாசுரம். இகழ்கொள் புள்ளை பிளந்ததும் இமிலேறுகள் செத்ததும் உயிர்கள் சோலை குறுந்து செத்ததும் உட்பட மத்தும்பலா பகல்கொள் வையமளந்த மாயன் என்னப்பன் தன் மாயங்களே அகழ்கிறா பரவ பெற்றேன் எனக்கென்ன மனப்பறிப்பே. ఇగల్గొల్ పుల్లై పిళందరు. ఇగల్గొల్ అంటే యుద్ధానికి వచ్చినటువంటి పుల్లై బకాసురుణ్ణి పిళందరు చీల్చినది. ఇమిల్ ఏరుగల్ చెత్తదుగు మోపురాలు కలిగినటువంటి వృషభాలను చంపినది. ఉయరగొల్ సోలై కురిందు వసిత్తదవు ఉన్నతమైనటువంటి శాఖల చేత సమృద్ధమైన బండి గురువింద వృక్షాన్ని విరిచినది. ఉప్పడ మత్తుంబల ఇవి మొదలుగా గల ఇంకా అనేకములై విశాలమైన భూమిని అనేకములైనటువంటి అగల్గొల్ వయ్యం అలందమాయన్ అనే విశాలమైన భూమిని కొలిచినటువంటి ఆశ్చర్యభూతుడై నాకు సేవ సాయించినటువంటి మాయన్. అలందమాయన్ అంటే ఆశ్చర్యభూతుడైనటువంటి స్వామి. ఎన్నప్పంతన్ నా స్వామి యొక్క ఆశ్చర్యకరమైన చేష్టితాలను అప్పంతన్మాయంగా పగలిరా పరవ పెట్టేను. దినమందును రాత్రి అందును స్తుతించేటట్లుగా లభించాను. ఎనక్కు ఎన్న మన పరిప్పుగుండు, నాకు ఇంకేం మనోదుఖం ఉంటుందండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. తాత్పర్యం. బకాసురుణ్ణి 7 వృషభాలని చంపటం, కుందవృక్షాన్ని పడదోయటం, ఇలాంటి మొదలైన కృష్ణ చరిత్రలు ఎప్పుడు అనుసంధానం చేస్తున్నారు. ఎలాంటి మనోదుఖము లేదు అంటున్నారు ఆళ్వారు ఈ పాఠం. ఆరాయరప్పడి ఏగల్గొల్ సంస ప్రేరిత ప్రతికూల విహంగ విశేషణ దుర్గం అవృష దుర్గమనృష కుందరూప అసుర నిరసన ప్రకృతి పరమ పురుష దివ్య చేష్టితంగళై సర్వకాలము ఏత్తపెట్ట నాన్ అవాప్త సమస్త మనోరథనానే ఎంగిరారు. కంసుడు చేత ప్రేరేపించబడినటువంటి ప్రతికూలమైనటువంటి అంటే శత్రువైనటువంటి ఆ రాక్షసుడు ఏ వేషంలో వచ్చాడు? విహంగ విశేష విహంగ విశేష అంటే బకాసుడు పక్షి రూపంలో వచ్చాడు. దుర్గం అవృషం అంటే మూపురాలు కలిగినటువంటి వృషభాలుగా. తర్వాత 3వది కుంద రూప అసుర నిరసన ప్రకృతి. కుంద వృక్షం అంటే 7 వృషభాలనేమో నప్పిన్న పిరాటి కోసం సంహరించాడు. వాడు శత్రువులే కదా. నప్పిన్న పిరాటిని తాను పొందటానికి విరోధంగా ఉన్నవాడు కనుక తన శత్రువుగాని భావిస్తాడు. వాస్తవానికి కంసుడు పంపిన శత్రువులు కాదు. కంసుడు పంపినటువంటి వాళ్ళు ఎవరు? ఇదిగో ఈ బకాసురుడు. ఆ తర్వాత నప్పిన్న పిరాటి కోసం వచ్చినటువంటి వివాహం చేసుకోబోయే సందర్భంలో శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ 7 వృషభాలు. ఆ తర్వాత కుండ రూపంలో ఉన్నటువంటి ఒక కుండ వృక్షం. ఇవన్నీ కూడా పరమ పురుష దివ్య చేష్టితంగలై ఇలాంటి పరమ పురుషుడైనటువంటి కండపిరాని యొక్క చేష్టితాలని ఎప్పుడు కూడా అనుభవించడానికి పొందినటువంటి నాకు
అవార్త సమస్త మనోరథనారాయణుడిరా, నాకు ఇంకా పొందవలసిన కోరికలు ఏం లేవండి, అన్ని కోరికలు పొందిన వాడినయ్యా పొందినారు. అనంతరం పన్నీరాయతుడు అనంతరం పూర్వావతారத்திலே అన్యాభిమాన నివర్తకమాన త్రైవిక్రమத்தை பண்ணின கிருஷ்ணனுடைய விரோதி நிரசன வியாபங்களை అహోరాత్ర విభాగం అనుభవించేన్. పూర్వావతారంలో అన్యాభిమాన నివర్తకమాన త్రైవిక్రమத்தை పండి. పూర్వావతారం ఏమిటి? వామనావతారం అని చెబుతున్నారు. ఏమిటండి, కృష్ణావతారానికి పూర్వం వామనావతారం చెప్పారు. అసలు ఇక్కడ వామనావతారం కృష్ణావతార చేస్తారని కదా ఆళ్వాళ్ళు అనుభవిస్తోంది. ఇప్పుడు వామనావతారాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు అంటే, కృష్ణావతారానికి వామనావతారానికి వీరికి తేడా లేదట ఆడవాళ్ళకి. రెండు ఒకే రకమైన అవతారాలు అని చెప్తారు. ఆయన లోకమంతటిని కొలిచి లోకులందరికీ తన స్పర్శనిచ్చినటువంటి వాడు, లోకమంతా తన స్పర్శనిచ్చిన వాడు. అలానే కన్నపిరాను కూడా రేపల్లె మొత్తం ఈయన ఎవరితోటి వెళ్ళినా తట్టి మాట్లాడతారు వాడు. ఆయన ఒకసారి సృష్టించి మాట్లాడే స్వభావం. ఆయన తన స్పర్శని లోకులందరికీ ఇచ్చిన వాడు. ఈయన తన స్పర్శని రేపల్లె మొత్తంలో ఉన్న అందరికీ ఇచ్చినటువంటి వాడు కనుక కృష్ణావతారానికి వామనావతారం. ఆయన తన సౌందర్యంతో అందరినీ మోహపరిచాడు. ఎవరిని? బలి చక్రవర్తిని, వాళ్ళని. అలానే కృష్ణావతారంలో కూడా తన యొక్క సౌందర్యంతో గోపికలందరినీ మోహపరిచినటువంటి వాడు ఈయన. అలా పూర్వావతారంలో అన్యాభిమాన నివర్తకమాన త్రైవిక్రమத்தை పండిత. అన్యాభిమాన నివర్తకమానం అంటే ఇతరులు ఎవరు? బలిచక్రవర్తి తనది కాని భూమిని తనది అనేటువంటి భావనతోటి ఈ భూమిని అభిమానిస్తూ ఉంటే, అలాంటి ఆ అభిమానాన్ని, బలిచక్రవర్తికి ఉన్నటువంటి అభిమానాన్ని తొలగించి మూడు లోకాలని కలిగినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క విరోధి నిరసన వ్యాపారాలని అహోరాత్ర విభాగముల అనుభవించే రాత్రి పగలనే తారతమ్యం లేకుండా అనుభవించడానికి పొందారు. ఇక్కడ ఏం చెప్తారు? పూర్వావతారమైనటువంటి వామనావతారంలో బలి చక్రవర్తి తనది కాని భూమిని తనది అని భావించి ఉంటే ఆ భూమిని తనదిగా చేసుకున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క చేష్టితాలన్నీ, విరోధ నిరసన వ్యాపారాలన్నీ నేను రాత్రి పగల తారతమ్యం లేకుండా అనుభవించడానికి పొందాను. ఎనక్కు ఎన్న మనో దుఃఖం ఉండు, నాకు ఇంకేం మనస్సులో దుఃఖం ఉంటుందండి అంటున్నారు ఆడవారు. ఎగరగొల్పుళ్ళై పిళందరం యుద్ధத்திலே ఒరుపట్టు వంద బకాసురనే వాయే కిజిత్తరవు. యుద్ధంలో ఒరుపట్టు వంద, యుద్ధానికి వచ్చినటువంటి అంటే యుద్ధానికి నిశ్చయించుకొని వచ్చాడు ఒక సిద్ధపడి. అలాంటి బకాసురుణ్ణి వాయే కిజిత్తరవు, నోటిని చీల్చివేసినది. చెరుపు కోడియానా పిచలై ఉడయ్యా ఏవుగలై చెరుక్కు కొన్నదవు. చెరుపుకు గర్వానికి మూలమైనటువంటి ఈ కొమ్ములు కలిగినటువంటి, మూపురాలు కలిగినటువంటి ఆ ఎద్దుల యొక్క గర్వాన్ని తొలగించింది. చెరుక్కు కొన్న వాటిని, ఆ మూపురాలని వెరకొట్టి వాటిని సంహరించారు. ఉయ్యత్తి ఎవడెత్తాయి అగైత కురందయే ముడిత్తడవు. బాగా ఎత్తుగా పెరిగినటువంటి అంతటా వ్యాపించినటువంటి కురుంద వృక్షాన్ని విరగొట్టినది. முதலாக பின்னும் விரோதி நிரசன ரூபமாய் கொண்டு பலவாய் உள்ளனவாய் విస్తారத்தை ఉడయ్య భూమియే. అలాగా విరోధులుగా విరోధి నిరసన రూపంగా ఉండేటువంటి అనేక రకమైన చేష్టితాలని కలిగినటువంటి వాడు, విస్తారమైనటువంటి భూమిని కొలిచి మహాబలి యొక్క అభిమానాన్ని నశింపచేసినటువంటి ఆశ్చర్యభూతుడైనటువంటి త్రివిక్రముడై ఆయా అవతారాలతోటి ఉన్నటువంటి ఐక్యతని మనకి ప్రకాశింపచేసినటువంటి మహోపకారక నాన కృష్ణుడే ఆశ్చర్య చేష్టితంగలై పగలోడు ఇరవోడు వాచేర స్థుతిక్క పెట్టేను. అది మహా ఉపకారకుడైనటువంటి ఆశ్చర్యకరమైన చేష్టితాలు కలిగినటువంటి కృష్ణావతారం. ఆయన మనకెంతో ఉపకారం చేశాడు తన యొక్క అవతార చేష్టితాలతోటి. అలాంటి ఆ అవతార చేష్టితాలని పగలు రాత్రి తారతమ్యం లేకుండా స్తోత్రం చేయటానికి పొందాను నేను. నాకు ఇంకా ఏం మనోదుఖం ఉంటుంది అంటున్నారు ఆళ్వారు. అంటే భగవద్ అనుభవ కాలం పజుదు పొగులిరే
మనోదుఖం ఉళ్ళదు ఎన్నుకొరత్తు. పడుదు పోగిలిరే. భగవదనుభవం చేసేటువంటి కాలం పడుదు పోగిలిరే. మనసుకు దుఃఖం ఎప్పుడు కలుగుతుంది? మనం సరిగ్గా భగవద్ అనుభవాన్ని చెయ్యనప్పుడు. మనం చూడండి, కాసేపు గ్రంథం ఎక్కువసేపు సేవించామనుకోండి, మనసుకు తెలియకుండానే ఒక విధమైన తృప్తి. అలా రోజు మనం ఏదో ఒకటి గోష్ఠిలో వినే అలవాటు ఉన్నది. అలా వినకపోతే ఆ వేళంతా చాలా వెల్తిగా ఉంటుంది కదా, అదే దుఃఖం. అంటే మనలాంటి వాళ్ళకి ఏదో కాలక్షేపంగా కాసేపు అరగంటో గంటో మనకి భగవద్ అనుభవ కాలక్షేపం. కానీ ఆడవాళ్ళకి ఎరవు పగలనే తారతమ్యం లేకుండా ఎప్పుడు భగవద్ అనుభవం కనుక, అలాంటి భగవద్ అనుభవాన్ని నేను పొందాను కాబట్టి నాకు ఇంకేమనోదుఖం ఉంటుంది? ఆ భగవద్ అనుభవం పోగొట్టుకున్నప్పుడు కదా, నేను కోల్పోయినప్పుడు కదా నాకు దుఃఖం ఉండేది అంటున్నారు ఈ పాత్రలో. ఆరాం పాటు వీడు వ్యాఖ్యానం. ఇగల్గొల్ పొళ్ళై పిళందరం. ఇగలంటే యుద్ధం. కేవలం పుల్మాత్రమాయ వందు తోసుగయ్యందికే యుద్ధోన్ముఖమాయి కొండు ఎదురిట పొళ్ళ ఎనరిసెత్తడం. కేవలం పక్షి మాత్రమే వస్తే ఇబ్బంది ఏముంటుంది కనుక, కానీ మాత్రమాయ వందు తోసుగయ్యందికే పక్షిగా మాత్రమే కనపడలేదు, అది యుద్ధానికి సిద్ధపడి వచ్చినటువంటి ఆ కొంగ. అలాంటి కొంగని బకాసురుణ్ణి నిరసిత్తరు, నశింపచేసినది. అసురావేశత్తోడే వరచ్చైదేయం బాధిక్కవరుగినది ఎన్నో పిరర అంజాదపడి ఒడిపు కొండు వందపడి. అది అసురావేశంతో వచ్చింది, అది బాధించడానికి వచ్చింది మన కన్నయ్యని అనే విషయం తెలియనట్లుగా. కొంగంటే ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. అలాంటి తెల్లటి కొంగ రూపంతో వచ్చింది అది. అలా పళ్ళత్తిల్ మేయం పరవై ఉరుక్కొందు వందరు. ఆ పళ్ళత్తిల్ నీటి ప్రాంతాల్లో మేసేటువంటి పక్షి రూపం తాల్చి వచ్చింది ఆ బకాసురుడు. అది ఇమిలేరుగల్ సెత్తదం. అదిగో ఇమిలేరుగల్ సెత్తదం. కకుత్తై ఉడైస్తాన వృషభంగళై చెత్తదం. ఇమిలేరుగల్ అంటే మూపురాలు కలిగినటువంటి ఆ వృషభాలని చెత్తదం నశింపచేసినది. కకుత్తై ఉడైస్తాను వృషభంగళై చెత్తదం. మూపురాలని కలిగినటువంటి ఆ వృషభాలని చెత్తదం సంహరించింది. ఉయిరుగొల్ సోలై కురుందు వసిత్తదం. ఉయిరుగొల్ సోలై పెద్ద తోటలాగా, ఏది ఒకే కుండ వృక్షం, అది ఒక తోట అన్నంతగా అంత విస్తారంగా పెరిగిపోయిందట. ఓక్కత్తై ఉడయ్యాయ్ సోలై చేదు నిన్న కురుందై మురిత్తదం. ఓక్కత్తై ఉడత బాగా ఎత్తును కలిగినటువంటిది. చోలై చేదు నిన్న కురుందై మురిత్తదు. ఒక చెట్టే ఉన్నది, తోట మొత్తం ఒకే చెట్ట అన్నట్టుగా మొత్తం అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ కురుంది వృక్షాన్ని విరక్కొట్టేశాడు. ముగ్ధరాయిరుప్పార్కు ఆకర్షకమాయిరుక్కుం ఎన్ను తడైత్తు నిన్నరు. ఇని ఎత్తై మురిత్తు కార్యం కొల్వోం ఎన్ను పొడిపడుచినాన్. అమాయకులుగా ఉండేటువంటి వాళ్ళకేంటి ఆకర్షకంగా కనబడుతూ అని తడైత్తు నిన్నదు, ఆ అడ్డుగా నిలబడింది. అలాంటి దీన్ని విరక్కొట్టి కార్యం తీసేద్దాం అంటే అది కూడా ఒక రాక్షసుడే కురుంద వృక్షంలాగా వచ్చి మొత్తం ఆ ప్రాంతాన్ని మొత్తం వ్యాపించి ఒకే చెట్టు అన్నట్లుగా నిలబడితే అమాయకులైనటువంటి వాళ్ళకి ఆకర్షకంగా ఉంటుందని అలా నిలబడి అడ్డగిస్తే దీని ఎత్తై మురిందు కార్యం కొల్లో నేను పొడిపడుతున్నాను. ఇంకా దీన్ని నశింపచేసి కార్యాన్ని పూర్తి చేస్తాను అని పొడిపడుతున్నాను, నశింపచేశాడు. పొట్పడమత్తుంబలా ఇప్పుడయ్యిలే మత్తుముండాన ప్రతికూల నిరసనంగల్ అనేకమిరే. ఇప్పుడయ్యిలే మత్తుముండాన, ఈ రీతిగా మిగతా ఎన్నెన్నో ప్రతికూల నిరసనాలను చేసినటువంటి వాడు స్వామి. అగల్గొల్వయ్యమిత్యాది పరప్పై ఉడైత్తాన భూమ్యడంగலும் అనాయాసేన వళరంద ఆశ్చర్యభూతనాన ఉపకారకనుడయా ఆశ్చర్య చేసితంగళయ్యే. పరప్పై గొప్ప వైశాల్యాన్ని కలిగినటువంటి భూమి అంతా కూడా అనాయాసంగా పెరిగినటువంటి ఆశ్చర్యకర చేష్టితాలు కలిగినటువంటి ఉపకారకుడండి ఆ స్వామి. ఎప్పుడది చేసింది? వామనావతారంగా వెళ్ళినటువంటి వాడు త్రివిక్రముడిగా పెరిగిపోయాడు కదా. అలాంటి ఆ స్వామి యొక్క ఆశ్చర్య చేష్టితాలని పగలెరా పరవ పెట్టే రాత్రి పగలు కూడా అనుభవించడానికి పోతాయి.
நாட்டார் அபிமத விஷயங்களே புதுப்பேக்கு பகல் இரா எண்ணுக்கு விட்ட காலம் இரண்டும் விஷயத்திலே அனுபவிக்கப்பட்ட எனக்கு உறவு பகலும் உடம்பே விஷயங்களை అనుభవిస్తారుடைய మనో దుఃఖం ఉందో పరివెందు దుఃఖం. ఇగో లోకల్లో ఉన్న వాడైతే అభిమత విషయాలని పొందడానికి అన్నం సంపాదించుకోవడానికి పగలంటాము, ఇదిగో దేహానికి కావాల్సిన సుఖాలను అనుభవించడానికి రాత్రి అంటాం. అందుకని వాళ్ళు పగలు రాత్రిని కాలాన్ని రెండు భాగాలుగా చేస్తున్నారండి. కానీ ఎందుకు ఇట్ట కాలం రెండు ఇవి చేతులే అనుభవించబట్టనప్పుడు, కానీ నాకు అలా లేదే. లోకులైతే అభిమతమైన సుఖాలని పొందడానికి రాత్రిని, ఇదిగో ధనం సంపాదించుకోవడానికి పగలని అలా రెండు భాగాలు చేస్తున్నారు. నాకు అలాంటి తారతమ్యం లేదండి. అలా లేకుండా ఊరిట్టు కాలు వినడం ఇవ్వే చేతులే అనుభవించకపోయినప్పుడు, అదిగో ఈ విషయాన్ని రాత్రి పగలనే తారతమ్యం లేకుండా అనుభవించడానికి పొందినటువంటి నాకు రాత్రి పగలనేటువంటిది బయట విషయాన్ని అనుభవించేటువంటి వాళ్ళ యొక్క మనస్సుకి కావాలి. కానీ వాళ్ళకేమిటి, ఆ అనుభవాల వల్ల కొంత మనో దుఃఖం ఉంటుంది వాళ్ళకి. కానీ రాత్రి పగలు ఒకే విషయాన్ని అనుభవిస్తున్నాను నేను అనుభవించేటువంటి విషయాలకి రాత్రి పగలనే తారతమ్యం లేదు. కాబట్టి వాళ్ళకి పగలు అనుభవించే విషయాల్లో తారతమ్యం, రాత్రి అనుభవించే విషయాల్లో తారతమ్యం. ఆ తారతమ్యాలను బట్టి వాళ్ళు అనుభవించే విషయాన్ని బట్టి వాళ్ళ దుఃఖం ఉంటే ఉండొచ్చు. కానీ నాకు మాత్రం రాత్రి పగలు అనుభవించేటువంటి విషయం ఒకటే, అది దుఃఖాన్ని ఇచ్చేటువంటిది కాదు. కాబట్టి మనోదు పరివెన్ దుఃఖం அதிலேவரு ஒத்து எழுத்து ஏறினாலும் அவ்வர்த்தத்தை காட்டு கடவது. అది పగలు ఎలా పరవ పెట్టానని పరవ దగ్గర పావత్తు పెట్టారు. ఎందుకంటే ఒత్తు ఏరినాలు అవర్తయ్యే కాటుగడు అంటే రాత్రి పగళ్ళు కూడా ఆయన అనుభవించేటువంటి భాగ్యాన్ని పొందిన నాకు వేరే ఏ దుఃఖం ఉంటుందండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాట. అంటే లోకులకైతే పగలు అనుభవించే విషయాలు వేరు, రాత్రి అనుభవించే విషయాలు వేరు, వాటి వలన కలిగే సుఖాలు వేరు, దుఃఖాలు వేరు, వాటి వల్ల సుఖ దుఃఖాలు. కానీ నాకు రాత్రి పగలు కూడా అనుభవించేటువంటి విషయం ఒకటే, ఆ అనుభవంలో నాకే దుఃఖాలు లేవు అంటున్నారు. ఇగల్గొల్ పుள்ளை பிளந்ததும் இமிலேறுகள் செத்ததும் உயிர்கள் கோலை குறுந்து சித்ததும் உட்பட மத்தும்பல பகல்கொள் வையம் அளந்த மாயன் என் அப்பன் தன் மாயங்களே பகலிராய் பரவ பெற்றேன் எனக்கென்ன మనపరిపే. ఏజాం పాటు 7వ పాశరం. ఇందులో ఏం చెప్తున్నారు, ఏ గుణాన్ని ఏమనుభవిస్తున్నారు, ఏ చేష్టాన్ని. பிரதிகூலர் ஆசிரிதரை நலியும் அது பொறுக்கமாட்டாமை அவதரித்து அவர்களை அழியச் செய்யும் சேஷிதங்களை நினைக்கும் நெஞ்சுடைய எனக்கு பூமியில் நிகரில்லை என்கிறார். ప్రతికూలురైనటువంటి వాళ్ళు ఆశ్రితులని బాధించేటట్లుగా ఉంటే దాన్ని చూసి సహించలేకుండా అవతరించి వాళ్ళని ఆశ్రితుల యొక్క విరోధుల్ని ప్రతికూలురైనటువంటి వాళ్ళని నశింపచేసేటువంటి ఆ చేష్టితాలని భావించేటువంటి మనస్సు కలిగిన నాకు ఈ భూమిలో సాటి లేరు అంటున్నారు. అంటే ఆయన అంటే శత్రువర్గమైనటువంటి వాళ్ళు ఆశ్రితుల్ని బాధ పెట్టడం మొదలు పెడితే వాళ్ళని రక్షించడం కోసమని అవతారాలు ఎత్తేటువంటి వాడు. అలాంటి చేష్టితాలను భావించేటువంటి నాకు ఈ భూమిలో సాటి లేరు అంటున్నారు. మనప్పరిపోడుకుమానిడ జాతిயில் தான் பிறந்து நட்பு வேண்டுருவம் கொண்டு தான் தன் சீதத்தினை முடிக்கும் குணத்துழாய் முடி மாலை மார்பன் என்னப்பன் தன் மாயங்களே நினைக்கும் நெஞ்சுழையேன் எனக்கு இனி யார் நிகர் நீ நிலத்தேன். ఎనకు ఇని ఆరు నీనిలత్తే నిగర్, నాకు ఈ భూమండలంలో ఎవరండి సాగి అంటున్నారు ఆడవారు. అంత ఆనందం ఏం కలిగింది ఆడవాళ్ళకి అంటే అన్వయం. మన పరిపోడు అడుక్కు మానిడ జాతీయులు తాం పిరందు. మనం పరిపోడు మా భక్తులు కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారని మన క్లేశంతో కూడా ఏమైనటువంటి
మనుష్య జాతి ఎందు తాన్ అవతరించి తాన్ పెరందు తాను అవతరించి తనకు వేండు ఉరువం కొండు తనకు వేండు మురుకొండు తనకు అభిమతమైనటువంటి అప్రాకృత విగ్రహాన్ని స్వీకరించి తాన్ తన సీతత్యనే ముడికు తానే తన కోపాన్ని తీర్చుకున్నటువంటి వాడు పునం తుజాయమాలై ముడి తుజాయమాలై మాసం తన స్థానంలో ఉన్నట్లులాగా ఉన్న తులసి మాలికలు గల కిరీటాన్ని ఆ తిరుత్తుజాయమాల గల వక్షస్థములు కలవాడును వక్షస్థలం నాకు సేవ సాయించినటువంటి స్వామియునైన ఈ శ్రీకృష్ణుని యొక్క అప్పంతన్మాయంగళై నేను కుమ్నెంజుడయ్యే నెనకు ఇది నీళ్ళు నిలచి నిగరే అలాంటి ఆ తిరుత్తుజాయమాలైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు నాకు సేవ సాధించినటువంటి స్వామి అయిన కృష్ణ పరమాత్మ యొక్క ఆశ్చర్యచేష్టితాలను ధ్యానించడానికి తగిన మనస్సు కలవాడిగా ఉన్నాను నేను. ఇక మీద నాకు విశాలమైన భూమి యందు సాటి ఎవరు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. తాత్పర్యం, భక్తుల యొక్క దుఃఖాన్ని సహించలేక అతి హేయమైనటువంటి మనుష్య యోనిలో అవతరించి శత్రువులను సంహరించినటువంటి కృష్ణ పరమాత్మ చరిత్రాన్ని ధ్యానిస్తూ ఉన్నటువంటి నాకు ఎవ్వరు సమానులు కారు. ఆరాయరప్పడి మన పరిపోడు ప్రణత జన సమీహత నిర్వర్తన విషయ మనోరథ నాయికొండు అశేష దోషాస్పద మనుష్య జాతీయులే అసాధారణ దివ్య రూపత్తోడే ఉందు పెరందరులే. తను ఇష్టపడేటువంటి ప్రణత జన సమేత నిర్వర్తన విషయ మనోరథ నాయికొండు అంటే ఆశ్రితుల యొక్క విరోధ నిరసనాన్ని చేసే ఆశ్రితుల యొక్క విరోధుల్ని నశింపచేసేటువంటి విషయంలో అశేష దోష ఆస్పదమాన మనుష్య జాతీయులే అన్ని సమస్త దోషాలకి స్థానమైనటువంటి మనుష్య జాతిలో అసాధారణ దివ్య రూపంతోడే ముందు పేరందరుడి తనదైనటువంటి అసాధారణమైనటువంటి దివ్య రూపంతో వచ్చి పుట్టి స్వాభిమత ద్విభుజ చతుర్భుజాది రూపంగళై ఆస్థానం పన్నికొండు తనకిష్టమైనటువంటి ద్విభుజ చతుర్భుజాది రూపంగళై 2 భుజాలుగాను ఉంటాడు 4 భుజాలుగాను ఉండేటువంటి రూపాలని స్థానం పన్నికొండు అప్పుడప్పుడు ఏర్పరచుకుంటూ విరోధ నిరసనం పండిన పరిపూర్ణ మనోరథనాగా ఇయ్యాలే. విరోధ నిరసనం పండిన పరిపూర్ణ మనోరథ నాగయ్యాలి. పరిపూర్ణమైనటువంటి మనోరథం కలిగిన వాడు కాబట్టి ఎన్నోడొక్క నిందలోకత్తిల్ ధన్యుండో ఎంగిరారు నాతోటి సమానుడైనటువంటి వాడు ఎన్నోడొక్క ఇందలోకత్తిల్ ధన్యం నాతోటి సమానమైన ధన్యుడు ఎవరైనా ఈ లోకంలో ఉంటారా అంటున్నారు ఆళ్వాది పాసులు. పన్నీరాయర్పడి అనంతరం అతిశేత భోగ్యాకారణాన కృష్ణనుడయ ఆశ్రిత విరోధ నిరసనార్థమాన అవతార్య వైలక్షణ్యత్తయను సందిక్కు నెంజుడయ్యకు భూమియల్ సదృశరుండో ఎన్గిరారు. అతిశయిత భోగ్య ఆకారుడైనటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అలాంటి కృష్ణ పరమాత్మ ఆశ్రితుల యొక్క విరోధమని నిరసింపచేయటం కోసమని అవతరించినటువంటి వాడు. అలాంటి ఆయన వైలక్షణ్యత్తై అనుసంధిక్కు నెంజయుడయ్యనకు భూమియల్ సదృశరుండో ఎన్గిరారు. అలాంటి ఆ రామచంద్రుడి యొక్క వైలక్షణ్యాన్ని అనుభవించేటువంటి మనసు కలిగినటువంటి నాకు ఈ భూమిలో సమానులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? పన్నీరాయర్పడి అనంతరం అతిశయిత భోగ్యాకారణాన కృష్ణనుடைய ఆశ్రిత విరోధి నిరసనార్థమాగా అవతార వైలక్షణ్యத்தை అనుసంధిక్కు నెంజయుడయ్యా ఎనక్కు భూమియల్ సదృశరుండో ఎన్గిరారు. గొప్ప భోగాలతోటి ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆశ్రిత విరోధి నిరసించడం ఆశ్రిత విరోధిని నశింపచేయటం కోసం అవతార వైలక్షణ్యాన్ని అనుసంధానం చేసుకునేటువంటి మనస్సు కలిగినటువంటి మనస్సు విభు ఎనక్కు ఈ భూమిలో సదృశరుండో ఎన్గిరాడు. మనకి ఈ భూమిలో ఎవరైనా సదృశులు సమానులు ఉంటారా అంటున్నారు. పన్నీరాయర్పడి సంభవతి దుఃఖిత ఎంగిరపడియే
పడిన దుఃఖத்தை కండు పరహింసావి పరహింస అసహిష్ట స్వరూపమాన నింది దుఃఖത്തോടെ హేయమాన మనుష్య జాతియిదే హేయ ప్రత్యనేకతాన్ దుఃఖంభవతి దుఃఖిత అని చెప్పగలను. సర్వేశ్వర యొక్క స్వభావం ఎలాంటిది? దృశంభవతి దుఃఖిత అని రామాయణంలో వాల్మీకి మహర్షి ఎలాంటి మనస్తత్వం అట అయింది? ఇక్కడ ఉన్నది దృశ్యం భవతి దుఃఖిత. దృశ్యం భవతి దుఃఖిత, మిక్కిలి దుఃఖం కలిగిన వాడుగా ఉన్నాడు పరమాత్మ. ఎందుకు దుఃఖం అంటే తాను ఆ విభీషణుడికి పట్టాభిషేకం చేయగలుగుతానా చెయ్యలేనా అని దుఃఖం. అంటే తన పరాక్రమం విషయంలో తనకి శంక, రావణాసుడి చేతిలో ఓడిపోతానని భయమ అంటే కాదండి. ఏమిటి ఆయనకున్నటువంటి భయం అంటే అందరినీ అయోధ్య నుంచి విడిచిపెట్టి అడవికి వచ్చాక వనవాసాలకి కనబడిన వాళ్ళందరినీ తన సోదరులలాగా చేసుకుంటున్నాడు రామచంద్రుడు. విశ్వాకు వంశ యువకులకి ఒక అలవాటు, పెద్దలుండగా మనం రాజ్య పట్టాభిషేకం చేసుకోకూడదని. కాబట్టి ఇప్పుడు భరతుడు కూడా పట్టాభిషేకాన్ని చేసుకోవట్లేదు కదా. ఈ విషయం తెలిస్తే ఈయన పట్టాభిషిక్తుడు అవుతాడా లేదా? సముద్రానికి యువల తీరంలో ఉన్నప్పుడే ఆయన పట్టాభిషిక్తుని చేశాడు. ఏది వచ్చి శరణాగతి చేసిన వెంటనే ఆ చేసినటువంటి వాడికి ఇప్పుడు ఈయన రాజ్యాన్ని వద్దంటే కనుక ఏం చెయ్యాలి అని ఒక దుఃఖం కలిగింది రామచంద్రుడికి. అందుకని వృషంభవతి దుఃఖిత ఎంగిరపడియే సంసారిగల్ పడుగిర దుఃఖத்தை కండు పరమ దుఃఖ అసహిష్ట స్వరూపమాన దుఃఖతోడే హేయమాన మనుష్య జాతినే. సంసారంలో ఉండేవాడు పడేటువంటి దుఃఖాన్ని చూసి ఇతరుల దుఃఖాన్ని సహించలేనటువంటి వాడు కావటం చేత మనస్సులో దుఃఖంతో హేయమైనటువంటి మనుష్య జాతిలో హేయ ప్రత్యనేగనాన తాను విడిచిపెట్టదగినటువంటిది ఈ మనుష్య జాతి. అలాంటి ఈ మనుష్య జాతిలో ఏ వేళల్లో ఉన్నప్పటికీ వీళ్ళకు దోషాలు అంటనటువంటి వాడు కనుక అలాంటి మనుష్య జాతిలో ఏ ప్రత్యనేకనాన తాను ఏ ప్రత్యనేకుడైనటువంటి తాను సజాతీయనాయ్ పిరంద విడత్తిలం సత్తు సజాతీయనాయ్ పిరంద విడత్తిలం. తన యొక్క సజాతీయనాయ్ పిరంద విడత్తిలం, తనతో సమానంగా పుట్టినప్పటికీ తనిచ్చారూపమాన అవిమత విగ్రహంగలే పరిగ్రహిస్తూ తనకి దేని మీద ఇష్టం ఉన్నదో దాన్ని స్వీకరించి ఆశ్రిత వాత్సల్యతయుడయ్యతాను. అదిగో ఆయన మనతోటి సజాతీయుడిగా రాముడుగా వచ్చి పుట్టాడు, కృష్ణుడిగా వచ్చి పుట్టాడు, పరశురాముడిగా వచ్చి పుట్టాడు. ఇలా ఎన్ని అవతారాలు ఎత్తినా మన కంటికి కనబడేటట్లుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేసేవాడు? ఎలా అవతరించేటువంటి వాడు అంటే తన ఇచ్ఛానురూపమాన అభిమత విగ్రహంగాలే పరిగ్రహిస్తూ మనుష్య జాతిలో పుడతాడు. కానీ ఈ మనుష్య జాతి అంటే హే ప్రత్యనేకుడు, ఆయనేమో దోషాలేమి అంటున్నటువంటి వాడు, వీళ్ళు అసలు దోషాల్లోనే పుట్టేటువంటి వాడు. ఇలాంటి వాడుగా ఉండేటువంటి ఆయన సజాతీయనాయ పిరంద విడత్తులు తమకు సమానుడుగా వచ్చి పుట్టినప్పటికీ కూడా తన ఇచ్ఛానురూపమాన ఆశ్రిత అభిమత విగ్రహంగాలే పరిగ్రహిస్తూ తన యొక్క ఇచ్చకి తగినట్టుగా ఆశ్రితల యొక్క అభిమత విగ్రహంగాలే పరిగ్రహిస్తూ ఇదిగో నేను రాముడినే తిరువారాధనలో వేంచేపు చేసుకోవాలనుకో ఆ రాముడు, అదిగో నేను కృష్ణుని, నేను రంగనాథుని, ఇలా ఎవరి యొక్క తదిచ్ఛానురూపమాన అభిమత విగ్రహంగాలే పరిగ్రహిస్తూ స్వామి తనకి ఏ విషయం అభిమతం అయితే అలాంటి రూపాన్ని తాల్చి ఆశ్రిత వాత్సల్యత ఎవడయ్యతాన్ ఆశ్రితుల విషయంలో వాత్సల్యాన్ని కలిగినటువంటి ఆయన ఆశ్రిత విరోధ నిరసనాంతత్తాలే ఆశ్రితుల యొక్క విరోధన నిరసన చేయడం
చిత్తం అంటే కోపం. முடிப்பானா முடிப்பானாயிராயனா முடிப்பான் ஆயிருப்பானாய் தன்னிடத்தில் மின்னா போலே செவ்விப்பெத்தா திருத்துழாய் மாலையை உடைத்தான திருமுடியையும் அந்த திருமாலையை உடைத்தான திருமால் பையும் உடையனாய் அவ்வகை எனக்கு பிரகாசிப்பித்தா உபகாரகனான அவனுடைய ஆச்சரிய சேஷ்டிதங்களை நினைக்கும்படி விதேயமான நெஞ்சை அசாதாரணமாவுடைய நான் எனக்கு இனி ஆசிரியம் இந்த மகாபிருதிவில் ஒப்பார் ஆறு. இந்த మహాపృథివీలు ఒప్పారు ఆరు. ఈ మహాపృథివిలో నాతో సమానులు ఎవరు ఉన్నారు అంటున్నారు ఆడవాళ్ళు. నినైకుంబడి విధేయమా నెంజై ఏదో భావించిన రీతిగా విధేయంగా ఉండేటువంటి మనస్సుని అసాధారణమైన ఉడయ్యేనాన ఎనకు అసాధారణ దివ్య విగ్రహం కలిగినటువంటి మీకు దీని మహాపృథివీలు ఒప్పారు ఆరు. ఈ మహాపృథివిలో మనతోటి నడిచేటువంటి వాళ్ళు మనం నడిపించేటువంటి వాళ్ళు మహాపృథివీ గొప్పారా. ఈ భూమండలంలో మాకు ఎవరు సరి అంటున్నారు ఆళ్వారు. ఏదాం పాటు ప్రతికూలం ஆசிரித்தரையின் அழியம் அது பொறுக்க மாட்டாமை அவதரித்து ஆறுகளை அறிய செய்யும் பேசுகளை நினைக்கும் நெஞ்சுடையா எனக்கோ భూమిயில் నిగరిల్లై ఎన్గిరాన్. ప్రతికూలురు ఆశ్రితులైనటువంటి వాళ్ళని బాధిస్తూ ఉండగా దాన్ని సహించలేక అవతరించి వాళ్ళని అజియచ్చయ్యం చేస్తుతంగలై నినైక్కుం నెంజుడయ్యా. వాళ్ళు చేసేటువంటి అల్లర్ను அவர்களை அஜித்த செய்யும் சேஷ்டிதங்களை వాళ్ళు చేసేటువంటి నశింప చేసే చేష్టితాలని தங்களை நினைக்கும் நெஞ்சுடைய వెనక్కు భూమిயில் నిగరిల్లై ఎన్గిరారు. అలాంటి అనుభవాలని అనుభవించగలిగేటువంటి మనస్సుని వెనక్కు భూమిயில் నిగరిల్లై ఎన్గిరారు. అలాంటి అనుభవాన్ని ఈ భూమండలంలో నేను అనుభవిస్తూ ఉంటే ఇంకా నాకు ఏ కొరత ఉంటుంది కనుక అంటున్నారు ఆళ్వారు. மனப்பறிப்போடு அழக்கும் மானிட ஜாதியில் தான் பிறந்து என்னுடன் దేవతాంతరத்தை ఆశ్రయిస్తూ కయ్యిలే ఫలం పెట్టువిట్టాన్. దేవతాంతరాన్ని ఆశ్రయించాడు, సద్య ఫలాన్ని అనుభవించాడు. వెంటనే భగవత్ సమాశ్రయం పండుగై కై మొదలిల్లామై విట్టాన్ అందే. భగవంతుణ్ణి ఆశ్రయించడానికి కై మొదలిల్లామై విట్టానన్నే. సహాయకులు లేకపోవటం చేత విడిచిపెట్టినటువంటి వాడు కాదండి. ఎందుకు విడిచిపెట్టాడు ఈయన్ని? భగవంతుణ్ణి ఆశ్రయించడానికి చేతి పట్టు లేకపోవటం చేత భగవంతుణ్ణి ఎందుకు ఆశ్రయించలా అంటే గర్వంతో విడిచిపెట్టాడు అంతే. నాకెందుకండి, 1000 చేతులున్నాయి, నాకింకా ఆయన సహాయం ఏమిటి, ఇదిగో ఈ రుద్రుడు గారు సహాయంగా ఉన్నారు కదా అని గర్వంతో విడిచిపెట్టాడు అంతే. రుద్రనయ్య ఆశ్రయిస్తదు కై முதல இல்லாமை விட்டானே. భగవత్ సమాశ్రయణం పండుగ కై మొదలు ఇల్లామై విట్టానన్నే. ఆరంభం భగవంతుణ్ణి ఆశ్రయించటానికి చేతి పట్టు కై మొదలు ఆధారం లేక విడిచిపెట్టినటువంటి వాడు కాదు, ఆధారాన్ని చూసుకుని విడిచిపెట్టాడేమో. రుద్రనయ్య ఆశ్రయిస్తదు ఒన్నుమేయిరే అవన్ కై తప్పిస్తూ ఆ రుద్రుణ్ణి ఆశ్రయించాడు కదా, అందుకని ఈయన చేతిని విడిచిపెట్టేశాడు. అది ఉట్పరమత్తుంబల అవనుకు పెరునిలై నిన్నారయ్యం ముదుగు కాట్టుబడి పన్ను విత్తబడి. అవనుకు పెరునిలై నిన్నారై ఆయన సహాయకులుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా వీపు చూపించి పారిపోయేటట్లుగా చేశాడు. కృష్ణ కృష్ణ మహాబాహో ఎన్న పిన్విరే అవంజవనై ఉళ్ళపడి అరిందదు. అదిగో ఎలాగా కృష్ణ కృష్ణ మహాబాహో అని రుద్రుడు గారు ప్రార్థించిన తర్వాత కదా అవన్యవనై ఒళ్ళపడి పెరందదు అరిందదు. అదిగో ఆయన ఆ బాణాసురుడు ఈయన్ని ఉన్నవాడిగా గుర్తించింది. ఆ తర్వాత అరిందదు మాణియాయ్ నిలంకొండమాయన్. మాణియాయ్ పొట్టివామన బ్రహ్మచారి నిలంకొండమాయన్ భూమిని కొలిచినటువంటి
ஆச்சரியகர சேஷ்டிதாలు కలిగిన వాడు. பெரில் ஜீவிப்பானாய் பெறாவிடில் முடிவானாம்படியாய் ఇరప్పిలే తజుంబేరిన ఒడివై కొండు. అదిగో యాచనలో ఎలానంటే లభించినా లభించకపోయినా పర్వాల ఒకటే నాకు, అంతేగాని ఏమండి మీరు పెడితే నేను బతుకుతా, మీరు పెట్టకపోతే నేను జీవించేదే లేదు అన్నట్టుగా కాదట. ఇరప్పిలే తజుంబేరిన ఒడివై కొండు, యాచనలో మంచి ప్రావణ్యం. పెరావిడిలు ముడివానం పడియాయి, మీరు పెడితే బతుకుతా, మీరు పెట్టకపోతే నశిస్తానండి అన్నట్లుగా కాదు. ఇరప్పిలే తజుంబు ఏరిన ఒడివై కొండు ఎవరు అవ్వవతారத்தில் కాల్ వాంగుగిరారల్లారు. ఈయన తన అలాంటి అవతారంలో కాల్ వాంగుగిరారల్లారు, వెనకడుగు వేసినటువంటి వారు కాదండి. కండజివత్త అడగాலும் వరయ్యారే எல்லாரையும் தீண்டு கையாலும் ஆசிரித விஷயத்தில் ஓரத்தாலும் செய்யமானை தொழில்களாலும் கிருஷ்ணாவதாரத்தோடு ஒத்திருக்கையாலே శ్రీ వామనావతారத்தை అనుభవిக்கிறாరు. ఏమిటి ఇవర్ అవ్వవతారத்திலே కాల్ వాంగుగిరార్ అల్లారు. ఏమిటండి, ఇప్పుడు కృష్ణావతారాన్ని అనుభవిస్తూ ఉన్నారు, అంతలో వామనావతారానికి వెళ్ళారు కదా అంటే ఇప్పుడు కృష్ణావతారాన్ని విడిచిపెట్టేశారు అయినా అనుభవించడము అంటే కాదండి. కృష్ణావతారాన్ని విడిచిపెట్టలేదు వీరు. కన్నజివత్తాశకాలం, కృష్ణావతారానికి వామనావతారానికి సామ్యాలు ఎక్కువండి. అందుకని దాన్ని కన్నజివత్తజకాలం, నేత్రాలని మోహింపచేసే అంటే ఏ దోషము లేని సౌందర్యం. వరయ్యాదే తారతమ్యం చూపించకుండా అందరినీ తీండుగయ్యాలం స్పృశించడ చేతను. ఆశ్రిత విషయத்தில் ఓరత్తాలు, ఆశ్రిత విషయంలో పక్షపాతం చేతను. చెయ్యం ఆనై తుజిలుగలాలం, చేసేటువంటి ఆ చేష్టాల వల్ల కృష్ణావతారతోడు ఒత్తిరుక్కయ్యాలే, కృష్ణావతారంతో ఇది సమానమండి. అక్కడ కన్నజివత్త అజగాలం, వామనావతారంలోనూ గొప్ప సౌందర్యాన్ని చూపించాడ, చూసేవాళ్ళు నో అని చెప్పడానికి వీళ్ళనట్లుగా వెళ్ళాడా బలిచక్రవర్తి దగ్గరికి యాచనకి. అలాగే కృష్ణావతారంలోనూ సౌందర్యం, అక్కడ కూడా తారతమ్యాన్ని చూపించకుండా లోకాలన్నింటినీ కొలిచినప్పుడు అన్నిటినీ తన యొక్క పాదాలతోటి స్పృశించాడా. అలాగే ఇక్కడ కూడా కృష్ణావతారంలో కూడా ఈయన ఆ రేపల్లిలో ఎవరితో మాట్లాడాలన్నా ఇలా చేతితో తట్టి వాళ్ళని తాకి మాట్లాడతాట. అది అంతేకాదు ఆశ్రితుల విషయంలో ఓరం, పక్షపాతం. అక్కడ మరి ఇంద్రుడి విషయంలో పక్షపాతంతో కదా వామనుడి దగ్గరికి వెళ్ళాడు. అది అలా ఇక్కడ కృష్ణావతారంలో పక్షపాతం ఎన్ని చోట్ల చూపిస్తాడండి. అది చెయ్యం ఆనైత్తులుగడాలు, చేసేటువంటి ఆ చేష్టితాలతోటి కృష్ణావతారానికి వామనావతారానికి తారతమ్యం లేకపోవటం చేత వామనావతారాన్ని అనుభవిస్తున్నారండి. అంతేకాని కృష్ణావతారం అనుభవం పూర్తయిపోయి వెనక్కడుగేయటం కాదండి. అది నిలంకొండ మాయం ఎన్నప్పన్, అది తిరువులకు అళప్ప ఎన్నూరు వ్యాజత్తై ఇట్టు అడందుకొండదు తమ్మయ్యన్ నిరుక్కిరారు. లోకాలన్నీ కొలవాలి అని ఒక కారణాన్ని చూపించాడండి, కానీ అడందుకొండదు తమ్మయ్య, అదిగో అలా స్వాధీనపరుస్తుంది ఎవరినో తెలుసా, నన్ను చెప్పడానికి మాత్రం లోకాలన్నింటినీ కొలవాలండి, ఈ లోకాలు నావేనండి అని కొలిచి చూపించాడు కాదు, నన్ను తన స్వాధీనం చేసుకున్నాడు. అప్పన్ తన్మాయంగళే కాణుం నెంజుడయ్యేన్, అప్పన్ తన్మాయంగళే కాణుం, అప్పన్ తన్మాయంగళ ఆ స్వామి యొక్క ఆశ్చర్యకర చేష్టాలనే చూసేటువంటి మనస్సు కలిగిన వాడిని నేను. ఎలా ముడియానే ఇల్కరణంగడయ్య ఆల్వారాగయ్యాలి. ముడియానే అనేటువంటి తిరువాయముడిలో అన్ని ఇంద్రియాలు, అన్ని కరణాలు ఇంద్రియాలు నేనంటే అన్ని, ఆ కన్ను చేసే కైంకర్యాన్ని ముక్కు చేయాలని, ముక్కు చేసేది నోరు చేయాలని, ఇలా ఒక ఇంద్రియం చేసే కైంకర్యాన్ని ఇంకో ఇంద్రియం చేయాలి, అన్ని కైంకర్యాలు తానే చెయ్యాలని భావించినటువంటి ఇంద్రియాలు కదా ఆళ్వార్లవి. అలాంటి ముడియానేయులు కరణంగలయ్య ఆళ్వారు కావటం చేత నెంజు తానే నినైక్కవం వత్తాయి కాణవం వత్తాయిరుక్కుం. అందుకని ఆళ్వార్ల యొక్క మనస్సు కూడా ఇక్కడ మనస్సు భావించేటట్లుగా ఉంది, కాణవం వత్తాయిరుక్కం దర్శించడానికి తగినట్లుగా ఉన్నది అని పెళ్ళాన్ పణిక్కుం పెళ్ళాన్ అనే తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ గారు చెప్పేవారు అని. అథవా అది ఒక అర్థం. అంటే అప్పన్ తన్మాయంగళే కాణుం నెంజుడయ్యేనన్నారు కదా, ఆ అప్పన్ ఆ ఉపకారకుడైన స్వామి యొక్క ఆ చేష్టితాలని సేవించేటువంటి నెంజుడయ్యేన్ మనస్సు కలిగినటువంటి వాడిని. అలా కూడా ఉంటుందా అండి అంటే ముడియానేలో ఆయన ఇంద్రియాలన్నీ ఆశపడ్డాయి కదా, అంచేత ఇక్కడ
మనస్సు భావిస్తోంది, కాణవం వత్త మనస్సే భావన చేస్తూ ఉన్నది, చూడటానికి కూడా సిద్ధంగా ఉంది. అంటే మనసే చూస్తోంది అనమాట ఇక్కడ. ఎందుకు ఎలా చూస్తుందండి? మనసు భావిస్తుంది కానీ చూస్తుందా అంటే ముడియానేలో చూడలేదా అండి? ఆడవాళ్ళ యొక్క ఇంద్రియాలని ఒక ఇంద్రియం చేసే కైంకర్యాన్ని ఇంకో ఇంద్రియం చేయాలని చూడలేదా? అలాంటి ఇంద్రియాలు కాబట్టి ఇక్కడ ఈ మనస్సే కాణవం వస్తా ఇరుకు దర్శించడానికి కూడా తగినదిగా ఉంటుందని పెళ్ళాన్ అనేటువంటి వారు చెప్పారు. అథవా లేక అదొక అర్థం. కట్కణ్యన్నం ఉట్కణ్యన్నం సొల్లుగిరపడియే నెంజు తన్నయ్యం కన్నాగ సొల్లక్కడ వదిరే. అది ఒక కట్కణ్ చూసేటువంటి కన్ను, ఉట్కణ్ అంటే మనసు లోపల నుంచి చూసేది అని చెప్పినట్లు. నెంజు తన్నయ్యం కన్నాగ సొల్లక్కడ వదిరే, మనస్సును కూడా కన్నుగా చెప్తారు కదండి. కాబట్టి మనసుతో చూసే అవకాశం కూడా ఉంటుందని. అదాగవుమాం అలా అయి ఉండొచ్చు. ఎనక్కు ఇని ఎన్న కలక్కం ఉండే இவ்விஷயத்தை காணப்பெற்றிலோம் என்கிற கலக்கம் எனக்கு உண்டு. இவ்விஷயத்தை காணப்பெற்றிலோம் ఎన్గిర కలత్వం ఎనక్కుండు. ఈ విషయాన్ని చూడాలని పెట్టిలో పొందలేకపోయామనే కలత నాకున్నదా? అథవా లేక దేవతాంతరంగళై రక్షకర్ ఎన్నిరిక్కిర కలత్వము, దేవతాంతరాలని వీళ్ళు నాకు రక్షకులు అనేటువంటి కలత నాకున్నదా? ఈశ్వరనుడయ రక్షణత్తిలే అతిశంకై పన్నుం కలత్వము, ఈశ్వరుడు యొక్క రక్షణ విషయంలో అతిశంక చేసేటువంటి మనస్సు ఆ కలత కానీ నాకేమైనా తానే తనకు కలవన్యన్ను కలత్వము ఇల్లై, నాకు నేనే సమర్థుణ్ణి, నాకు ఇంకొక రక్షకులు లేరు అనేటువంటి కలత నాకేదైనా ఉన్నదా? ఇలాంటి ఏ కలతలు నాకు లేవు. అంటే నాకు నేను దేవతాంతరాలు రక్షకుడు అనేటువంటి కలత లేదు నా మనస్సుకి. ఈశ్వరునుடைய రక్షణ విషయంలో అతిశంక చేసేటువంటి కలత నా మనస్సుకు లేదు. నాకు నేనే సమర్థుణ్ణి అనేటువంటి కలత లేదంటే నాకు నేను స్వతంత్రుణ్ణి అనేటువంటి ఆ కలత లేదు. కాబట్టి ఇలాంటి ఏ ఆలోచనలు లేవు. ఆయన్నే ఆశ్రయించి ఆయనే రక్షకుడు అని భావిస్తున్నటువంటి నాకు నా మనస్సుకి ఇంకే కలతలు లేవు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాఠంలో. నీ నిలత్తోడువాన్ వియప్ప இறை பெரும்போர்கள் செய்து வாணன் ஆயிரந்தோள் துணித்ததும் உட்படம் அத்தும்பலா மாணியாய் நிலங்கொண்ட மாயன் என்னப்பன் தன் மாயங்களே காணு நெஞ்சுடையேன் எனக்கு இனி என்ன கலக்கம் உண்டே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய